ఇక జమ్మూ కాశ్మీర్ లో వరద విలయం కొనసాగుతోంది. ఇంకా వరద నీటిలోనే చాలా ప్రాంతాలున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను పోలీసులు క్రియేట్ చేస్తున్నారు. ఇక తావి నదిపై బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. పరిస్థితిని ప్రస్తుతం ఆర్మీ చక్కదిద్దింది. జమ్మూ కాశ్మీర్ లో వరద విలయం కొనసాగుతోంది. ఇంకా వరద నీటిలోనే చాలా ప్రాంతాలున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఇక తావి నదిపై బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. పరిస్థితిని ప్రస్తుతం ఆర్మీ చక్కదిద్దింది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. కళా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ జమ్మూ కాశ్మీర్ లో అయితే వరద బీభత్సం కొనసాగుతుందనే మనం చెప్పుకోవాలి. అక్కడ చాలా రోడ్లు అవ్వచ్చు, బ్రిడ్జ్ అవ్వచ్చు కొట్టుకుపోయిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మరి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దుర్గా, దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతము ఒకవైపు జమ్మూ ఏదైతే జమ్మూ తర్వాత పంజాబ్ ఈ ప్రాంతాల్లో కూడా ఉధృతంగా కూడా నదులు పొంగి పొర్లుతున్నాయి. మరొక వైపు వచ్చేసేసి మనకు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నా వెనకాల లారీలు కనపడుతున్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర లారీలు అనమాట. ఈ లారీలంతా కూడా దాదాపు మనకు పంజాబ్ తర్వాత ఢిల్లీ ఆ ప్రాంతాల నుంచి దాదాపు ఒక వారం రోజుల క్రితంగా ఢిల్లీలోకి, అంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి ఈ ప్రాంతంలోకి జమ్మూ శ్రీనగర్ ఈ ప్రాంతానికి అంతటి కూడా ఏదైతే అంటే కొన్ని గూడ్స్ ఐటమ్స్ అనుకోవచ్చు, ఇక్కడ నుంచి లదక్ ఆ ప్రాంతాలకు కూడా ఎప్పుడు వెళ్ళేటటువంటిది ఏదైతే ఇక్కడ వరదలు ఉధృతి అనుకోవచ్చు. శ్రీనగర్కి తర్వాత జమ్మూకి కూడా కనెక్టివిటీ కట్ అయిపోయింది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఏదైతే లారీలు ఇక్కడ మనకు కనిపించేటువంటిది ఈ లారీలు దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా ఆగిపోయినటువంటి లారీల పరిస్థితి. అయితే వీళ్ళు ఇక్కడే అంటే ఇప్పుడు కూడా దాదాపు ఇంకొక 3-4 రోజులైనా కానీ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళేటటువంటి అవకాశము లేదు. ప్రస్తుతం ఇప్పుడు లారీ డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం చెప్పేది మాత్రం ఒకటి,
చాలా కష్టమవుతుంది. లోపల ఏదైతే గూడ్స్ తీసుకొచ్చారో అంటే ఫ్రూట్స్ అనుకోవచ్చు, వెజిటబుల్స్ అనుకోవచ్చు, తర్వాత ఇంకా చాలా ఐటమ్స్ కూడా మొత్తం కూడా పాడైపోయేటటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఒకవైపు భారీ వర్షాలు పైనుంచి లోపల ఉండేటటువంటి ఐటమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎన్ని లక్షల నష్టం అవుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఇక్కడ కొంతమందిని ఇక్కడ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వాళ్ళు మేము మాట్లాడము, మేము ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నాము అని అంటున్నారు. కానీ అసలు వాళ్ళ టెన్షన్ని కొద్దిగా చెప్పాలని రిక్వెస్ట్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడికి రావడం జరిగింది. जी आप कहाँ से आया? दिल्ली से। क्या आइटम लेके आया? चावल है। चावल कहाँ लेके जा रही? श्रीनगर लेके जा रही। मतलब कितने दिन हो गए इधर हमको हो गया 8 दिन। 8 दिन हो गया। 8 दिन आओ तो उधर कौन सा जगह में कब तक पहुँच जाओगे? उधर का पता नहीं है अभी पता नहीं। कितने दिन हो गए इधर रुकवा के? इधर 8 दिन हो गया। 8 दिन हो गया। मतलब जो भी चावल का जो पोजीशन है अभी कैसे, अभी उधर का कुछ देखा आप लोग अंदर खोल के? अंदर अभी देखा नहीं है खोल के, पर ठीक है अभी। ओके। अच्छा, अभी परमिशन कब देगा अंदर जाने के लिए? पता नहीं है अभी पता नहीं। ठीक है जी। नमस्कार जी, आप कहाँ से आया? जी मैं पंजाब से आया। पंजाब से। जी। अच्छा, क्या आइटम्स लेके जा रही? मैं ये जो हौजरी का माल है वही लेकर जा रही। जी। मतलब कितना गाड़ी है आपका? कितना गाड़ी? सर हमारा पीछे है कोई 10-12 गाड़ी है अपना। 10-12 गाड़ी వీళ్ళది దాదాపు వీళ్ళు పంజాబ్ నుంచి వచ్చారు. 10-12 వెహికల్స్ ఉన్నాయి వాళ్ళది. టోటల్ ఐటమ్స్ ये कौन सा जगह में लेके जा रही? ये सब श्रीनगर में जाएगा। श्रीनगर जाएगा। जी। कितने दिन हो गए आपको इधर आके? मैम हमको आज 6ठा दिन है मैम। 6ठा दिन। जी। मतलब कब से इधर खड़ी है इधर गाड़ी हमारी 4था दिन इधर है खड़े हुए। पीछे 2 दिन रहे, 6 दिन हो गए। 6 दिन हो गए। जी। फिर उधर पहुंचने में कितना टाइम लगेगा? तो अभी तो जैसे ही रास्ता खुलेगा तो अभी तो कोई बता नहीं सकते, 2 दिन भी लग सकते हैं। ऊपर से जो बारिशें नहीं रुक रही है। ओके। तो अभी कोई पता ही नहीं, कोई एडवाइजरी नहीं, कोई कुछ नहीं है। अच्छा, किसी से बात नहीं किया अभी तक? नहीं, जो हमारे पास न्यूज़ आती है उसके हिसाब से अभी रास्ता कोई ठीक नहीं हो रहा है। ठीक नहीं। पंजाब में भी बहुत ज्यादा है ना उधर? पंजाब बहुत हालत खराब है उधर का भी। पंजाब में भी बहुत हालत खराब है। वहाँ पे फ्लड आया, वहाँ पे भी बाल हमारी गाड़ियाँ बची। वहाँ से हम अपनी जान बचा कर वापस आए वहाँ से। वहाँ भी बहुत फ्लड था। बहुत फ्लड है। जी। इधर मतलब आपका जो 10-12 लोग हैं, जो भी आप रात भर इधर ही रहते हैं, गाड़ी के पास ही रहते हैं आप लोग? मैम हम तो गाड़ी में ही रहते हैं। गाड़ी में रहते हैं। फिर इधर का कुछ पता चला? फिर आपका 1 दिन लगेगा, 2 दिन लगेगा उधर छोड़ने में? नहीं, अभी जो कल तो इन्होंने गाड़ियाँ छोड़ी थी थोड़ी तो, लेकिन आगे फिर से जो रोड है वो फिर से डैमेज हो गया। ओके। कौन सा रूट में हुआ था डैमेज? बनी नाला में जी। डैमेज हुआ था उधमपुर में। इसीलिए आप लोग इधर ही रुका? इसीलिए हम यहाँ रोका है। 4 और 6 दिन से हम यहाँ रुके हैं। फिर खाना पीना ये सब कुछ गाड़ी में है। ओके जी। दिक्कत तो बहुत है, अब क्या करें, अभी किसी को बोल भी नहीं सकते यहाँ पे। अभी तक कैसे मतलब हालत कभी ऐसे हुआ था? नहीं, इतना हालत खराब कभी नहीं हुआ जी। इतना मौसम खराब कभी नहीं हुआ। मैं पहली बार इतना हमने देखा। कभी आपने देखा नहीं? नहीं। आपने कितने सालों से जो भी है ड्राइविंग का फील्ड में है, कितने सालों से है? मुझे मैम हो गए 10-12 ईयर्स हो गए मुझे। 10-12 साल हो गए। 10-12 साल से आपने कभी नहीं देखा ऐसा? नहीं, ऐसा हालात होते थे। वो रास्ता बंद होता था 1 दिन 2 दिन के लिए होता था, लेकिन ये तो पहली बार है कि 8-10 दिन हो गया रास्ता ही बंद है। దుర్గా, ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఏదైతే డ్రైవర్లు రోజులు 10 రోజులైంది ఇప్పటి వరకు కూడా, ఏదైతే 10 రోజులైంది ఇప్పటి వరకు కూడా వెహికల్స్కి కూడా పర్మిషన్ లేదు, అంటే మూమెంట్ అనేది ఇప్పటి వరకు కూడా ఏది చెప్పలేదు. కానీ దాని కొరకు మేము వెయిట్ చేస్తున్నాము. ఏదైతే లోపల ఐటమ్స్ తెచ్చిన వాళ్ళు, అంటే ఒకరు బియ్యం అని చెప్తున్నారు, ఇంకొకరు కొన్ని ఏదైతే ఐటమ్స్ అంటే మనకు పంజాబ్ నుంచి అనుకోవచ్చు, తర్వాత ఢిల్లీ నుంచి అనుకోవచ్చు, తర్వాత హిమాచల్ నుంచి, కానీ ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి ఎక్కువగా కూడా మనకు ఇంటి అవసరాలకు సంబంధించిన అనుకోవచ్చు, తర్వాత లదక్ ప్రాంతాలకి కూడా కొన్ని అంటే ఇక్కడ క్లాత్స్కి సంబంధించినవి డిఫరెంట్ ఐటమ్స్ అంతా కూడా మనకి ఢిల్లీ ఈ ప్రాంతాల నుంచి కూడా వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 5 కిలోమీటర్లకు ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి లైన్. మనము చూస్తే వీళ్ళందరికీ కూడా మనకి శ్రీనగర్ వైపు వెళ్ళడానికి మాత్రం ప్రస్తుతానికి పర్మిషన్స్ లేదు, అన్నీ ఇక్కడే ఆగిపోయినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.
రైట్ కళ, అయితే ఇప్పటికే మీరు అంటున్నారు 8 రోజులు అయిపోయింది, సో వాళ్ళ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే అందులో ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా పాడే అవకాశాలు ఉన్నాయి కదా. సో అంటే ఇంకెన్ని రోజులు పట్టొచ్చు వీళ్ళు మూవ్ అవ్వచ్చు లేదా వాళ్ళ డెస్టినేషన్ చేరుకోవడానికి? అసలు అధికారులు మరి ఏమంటున్నారు దీని గురించి? దుర్గా, దాదాపు ఏదైతే ఉదయం నుంచి కూడా మనము భారీ వర్షంలోనే ఉన్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా చినుకులు స్టార్ట్ అవుతుంది. మనకు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముందర మనకు ఏదైతే ఉదంపూర్ ఉందో ఆ రూట్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే డ్యామేజ్ అయినటువంటిది పరిస్థితి. మొత్తం మీద మాత్రము ఇలాంటి వెహికల్స్, భారీ వెహికల్స్ దాదాపు ఉన్నాయి. కానీ ఒక్కొక్క వెహికల్ని కూడా పర్మిషన్ ఇచ్చి అక్కడికి పంపించాలంటే కూడా చాలా కష్టము. ఎందుకంటే ముందు కూడా చాలా డ్యామేజ్ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే ఈ నేల ఉంది కదా, ఈ నేల కూడా అంతా మనకు చాలా గట్టిగా ఉన్నటువంటిది కాదు. ఒక వరద ఏదైనా ముంచుకొని వచ్చిందంటే మాత్రం మొత్తం సగానికి ఇది చీలిపోయేటటువంటి నేల, ఇలా డ్యామేజ్ అయ్యేటువంటిది. కానీ అంత సేఫ్గా ఇక్కడ ప్లేస్ లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది. ప్రతి వెహికల్ ఏదైనా స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా కష్టము. అందరూ భయంతో కనీసం ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యము అన్నంతగా మాకు ఇక్కడ వెహికల్స్ని నిలుపుకొని సేఫ్గా ఉండాలి అనే ప్రతి వ్యక్తి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.